హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. సో ఈరోజు ఎపిసోడ్ మాత్రం గుండెల్ని పిండేసే ఎపిసోడ్. మామూలుగా అయితే ఈ ఈరోజు జరిగినటువంటి ఈ ఎపిసోడ్లో వేసినటువంటి కంటెంటు 5-6 వారాల్లో వేస్తారు. ఆరో వారం కానీ ఏడో వారం కానీ అలా వేస్తారు. కానీ ఇక్కడ జోష్ లేదు. ఈ స్టార్టింగ్ ఈ 2 వారాల్లో అది గమనించి బిగ్ బాస్ ఈ వారమే పెట్టేశాడు దాన్ని, ఆ టాస్క్ని. సో మొత్తానికైతే కంటెస్టెంట్లు మాత్రం ఏడిపించారు. గుండెలు పిండేసేటటువంటి సంఘటనలు. అదేవిధంగా ఆహ్, సో అదే ఐ మీన్ యష్మి, అదేవిధంగా పృథ్వీ, వీళ్ళిద్దరూ ఓవర్ యాక్షన్ గురించి ఎవరు ఎవరికి సలహా ఇచ్చారు, అదేవిధంగా ఎవరు రాత్రి పూట దొంగతనం చేశారు. సో అదేవిధంగా కొన్ని గేమ్స్ జరిగాయి. వాటి గురించి కూడా చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ న్యూస్. సో ఖచ్చితంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి ప్లీజ్. అదేవిధంగా లైక్ చేయండి. నాలాంటి కొత్త యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇదే నా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, వేయడం ఏంటంటే, ఆ అబ్బాయి ఈ అమ్మాయితో, సోనియాతో చెప్తున్నాడు. వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు చాలా అగ్రెషన్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా రాంగ్‌గా మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడితే ఓ మా ఇంకొక విధం, గేమ్ ఆడుతుంటే కూడా నా దగ్గరికి లోపలికొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా వచ్చుంటే నేను ఎలిమినేట్ అయిపోయేవాడిని. అది కాస్త వాళ్ళతో మరీ ఓవర్ అయిపోయింది. నువ్వు కాస్త వాళ్ళకి చెప్పు అన్నట్టుగా సోనియాకి చెప్తున్నాడు. మరొకటేంటంటే, నువ్వు వాళ్ళతో పాటు నువ్వు గూడా అరుస్తున్నావు కాబట్టి, నువ్వు గూడా వాళ్ళలో కలిసిపోతున్నావు. నీకే బ్యాడ్ నేమ్ వస్తది. నీకున్నటువంటి ఆ స్టార్డమ్ పోతది అన్నట్టుగా ఆ అమ్మాయికి హితబోధ చేశాడు. సో, దాని తర్వాత సింపుల్‌గా ఒక గేమ్ అయితే జరిగింది. ఏం లేదు, ఒకటిస్తారు, ఒక ఐటెము. దాన్ని బాటిల్, రింగ్ ద బాటిల్ ఇలా తిప్పితే అది ఎవరి సైడ్ అయితే కూర్చుంటూ కనిపిస్తదో వాళ్ళు చెప్పాలి. రౌండ్‌గా కూర్చుంటారు. సో, ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు. ఈ గేమ్ పేరేందంటే డేర్ అండ్ ట్రూత్. డేర్‌గా ఏదన్నా వాళ్ళ జీవితంలో చేసినటివి, లేదా నిజం ఏదైనా చెప్పాలి. సో, అందరూ రకరకాలుగా చెప్పారు. నేను ఒకటి మాత్రం నచ్చింది, అది మాత్రం చెప్తున్నా. మణికంఠది. అసలే మణికంఠ సిగ్గుపడుతున్నాడు ప్రతి దానికి కూడా. సో, అతను మరి విష్ణుప్రియతో ఆహ్, లవ్ ట్రాక్ అంటే ఎలా జరిగింది, అది చెప్పమని చెప్తే ఆ అమ్మాయితో చెప్పలేకపోయాడు ఇతను సరిగ్గా. ఎందుకంటే ఇతను ఆ అమ్మాయిని చూస్తేనే తడబడుతున్నాడు. సో, తర్వాత నాకు నచ్చింది చెప్తాను విషయం, ట్రూత్ చెప్తానంటే, ఆహ్, కిరాక్ సీత స్టేజ్ మీద వచ్చినప్పుడు నేను చూడలేదు. స్టేజ్ మీద నాగార్జున సార్ పిలిచిన తర్వాత, ఎందుకంటే డాన్సులు నాకు అర్థం కాలేదు. వచ్చిన తర్వాత చూశాను. అరే! పర్వాలేదు, బాగానే ఉందని అనుకున్నాను. ఆ అమ్మాయి రాంగానే కూడా గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. చాలా యాక్టివ్, ఇంటెలిజెంటు. నాకు బాగా నచ్చింది అని చెప్పారు. తర్వాత అందరూ కలిసి మన యష్మికి ఐ లవ్ యూ చెప్పమని చెప్పారు. ఇగ ఇక్కడ అసలు కిక్కు. యష్మి దాన్ని పాజిటివ్‌గా తీసుకుంది. ఆ అమ్మాయి వచ్చి నిలబడుకుంటే ఇతను కాళ్ళ మీద ఇట్లా వంగి, ఇలా నీకు ఐ లవ్ యూ అని చెప్తే, ఆ అమ్మాయి ఫ్లవర్ ఇస్తే సిగ్గుపడిపోతూ పోతాం. ఇది హైలైట్ అనమాట. సో, ఇక అసలు టాపిక్కు, గుండెల్ని పిండేసే సంఘటనలు ఏంటి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఫస్టు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీరొచ్చి 2 వారాలయింది. మీ కుటుంబం నుంచి కొన్ని వస్తువులొచ్చాయి. ఆబ్జెక్టివ్స్ వచ్చాయి. అవి గూడా 5 మందికే. ఆహ్, అవి ఎవరివనేది ఆ 5 మందికి బా క్లోజ్ చేసుంటారు కాబట్టి, మన గ్రౌండ్ ఉంటుంది కదా! అక్కడ పెడతారనమాట. ఆహ్, గేమ్స్ ఆడే దగ్గర. సో, ఫస్టు వచ్చేసి మన అభయ్‌కి, నిఖిల్‌కి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అక్కడ పెట్టారు బయట. సో, అవి 2 ఏంటంటే, అభయ్‌కి సంబంధించి వాళ్ళ ఫాదర్‌కి సంబంధించిన వాచ్ ఒకటి, ఆహ్, నిఖిల్‌కి సంబంధించినటువంటి షర్ట్ వాళ్ళ ఫాదర్‌ది. అస్సలు ఆహ్, మామూలుగా ఏడవలేదండి వాళ్ళిద్దరూ. ఎందుకంటే, అభయ్ ఎప్పుడు గూడా వాళ్ళ నాయన టీచరంట. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాడంట ఈ సినిమాలకొచ్చిన తర్వాత. అదే విధంగా సినిమా అతను తీసిన తర్వాత, రిలీజ్ అయిన రోజే వాళ్ళ నాన్న చనిపోయాడు. అది చాలా మందికి తెలీదు. నిఖిల్ కూడా అప్పుడే తెలిసింది. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. కాకపోతే చొక్కా గుర్తు కదా! ఎక్కువ
కా ఫాదర్‌తో అటాచ్‌మెంట్ అంటే ఎక్కువ ధైర్యంగా మాట్లాడలేరు మగ పిల్లకాయలు. ఎక్కువ అమ్మ కూచీలే గదా! మగ పిల్లకాయలందరమే. సో, అదే విధంగా అతను వాళ్ళ నాన్నని హగ్గు జేసుకోలేక షర్ట్‌ని దొంగతనం జేశాడంట యేసుకునేదానికి. అది చెప్పేస్తే అసలు మామూలుగా కాదు. భలే ఏడ్చారు. ఫైనల్‌గా అయితే 'బిగ్ బాస్' ఏం చేశాడంటే లాలీపాప్‌లు ఇచ్చారు. ఎవరికి మీ సపోర్ట్ చెప్తే వాళ్ళకొస్తదనమాట. అందరూ గూడా అభయ్‌కే ఇచ్చారు. సో, అభయ్ పోయి తీసుకున్నాడు. దానికి తగ్గట్టుగా నిఖిల్ కూడా నేను ఇచ్చేస్తాను అని చెప్పాడు. కానీ రూల్ ప్రకారం చేసాడు. మొత్తానికి అది చాలా చాలా ఆహ్, ఏమంటారు హార్ట్‌ని టచ్ చేసే సన్నివేశం. తర్వాత హ్మ్. తర్వాతేంటంటే హ్మ్. తర్వాత నబీల్ సారీ 'సీత, నైనిక' వచ్చింది. 'సీత నైనికనా?' కాదు. 'సీత, ప్రేరణ.' నైనికనా? నైనిక. సో, సీత ఇక్కడ మాత్రం అతనికి 5 ఇయర్స్ లవ్‌లో ఉన్నారు వాళ్ళు. రిలేషన్‌షిప్‌లో. తర్వాత వాళ్ళు బ్రేకప్ అయిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత ఒకతను కుమార్ అనే ఫ్రెండ్ ఏర్పడ్డాడు. అతను చాలా మంచోడు. అతను పంపించాడన్నమాట. అది చూసి భలే ఏడ్చేసింది ఆ అమ్మాయి. మామూలుగా ఏడవలేదు. తర్వాత ఈ అమ్మాయికేంటంటే ప్రేరణ అప్పుడే పెళ్ళయింది కదా! కాబట్టి వాళ్ళ ఆయన పంపించిన వస్తువుని తీసుకోవడానికి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. మొత్తానికైతే బాగా ఏడ్చింది. మామూలుగా ఏడవలేదు. సీత అయితే భయంకరంగా ఏడ్చింది. తర్వాత నబీల్, పృథ్వీ ఈళ్ళ వంతొచ్చింది. వాళ్ళకొచ్చిన బహుమతులతో పాటు అక్కడ ఒక ఫోటో ఉందక్కడ. అది వాళ్ళ పృథ్వీ వాళ్ళ నాన్నది. తర్వాత చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి నాన్నలు లేరు. ఇక్కడ హౌస్‌లో చాలామందికి నాన్నలు లేరండి. విష్ణుప్రియకైతే పేరెంట్సే లేరు. సో, మా నాన్నతో అదే చివరి ఫోటో. కోవిడ్ వల్ల మా నాయన చనిపోయారు అని నబీల్ చెప్పాడు. ఇక తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫోటోని చూస్తూ ఎప్పుడూ లేనిది పృథ్వీ అయితే ఎమోషనల్ అయిపోయాడు. నేను మా నాన్నతో కరెక్ట్‌గా మాట్లాడింది ఆగస్టు 15 అని పృథ్వీ అంటే ఆహ్, ఆహ్, అంటే యెస్ పృథ్వీ వాళ్ళ నాన్న 15వ తేదీ మాట్లాడాడు. అదే బర్త్‌డే. ముందు రోజు మాట్లాడాడు. అదే రోజు నబీల్ వాళ్ళ ఫాదర్ బర్త్‌డే. అదే రోజు వాళ్ళ నాన్న చనిపోయాడు. సో, అబ్బా! అసలు ఇది చెప్తుంటేనే అసలు భలే బాధేసింది. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్లందరూ గూడా ఆహ్, నబీల్‌తో పాటు అందరూ గూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. చాలా బాధేసింది. ఈ ఫో మీ నాన్న ఫోటో గూడా లేదు. రీసెంట్‌ది అంటూ ప్రేరణ ఏడిస్తే, ఈ ఫోటో నీకు కావాలి. ఒక పెద్దన్నకి అది నీకు కావాలని కోరుకుంటున్నా అంటూ పృథ్వీతో నిఖిల్ అన్నాడు. ఎందుకంటే ఈ ఫోటో ఉండాలిరా నీకు. ఒక పెద్దన్నగా చెప్తున్నా నీకు అని చెప్పాడు. అలానే సీత, అభయ్, సోనియా అందరూ గూడా కొంచెం ఎందుకంటే ఇది ఎమోషనల్ టచ్ కాబట్టి చాలా ఏడవడం జరిగింది అందరూ గూడా. తర్వాత మణికంఠ, ఆదిత్య ఇద్దరు నిలుచుకున్నారు. మణికంఠ కోసం వాళ్ళ అమ్మది శారీ పంపించారు. అసలే ఎమోషనల్ బాయ్. ముందే అతనేం చెప్పాడంటే, నా సింపతీకైతే నాకు షేరే వద్దు. సింపతి అనుకుంటారు. నాకొద్దని చెప్పేసాడు అతను. అతను చాలా క్లారిటీగా ఉన్నాడు గేమ్‌లో గాని. సో, చాలా చక్కగా ఆడుతున్నాడు. పైపెచ్చి చాలా మారాడు. చాలా పెద్దోళ్ళు చెప్పింది తీసుకుంటున్నాడు అబ్బాయి. ఎక్కడో కూడా ఒక్క బూత్ గాని, వల్గర్‌గా మాట్లాడిన బ్యాక్ పిచ్చింగ్ ఏం చేయడంలే అబ్బాయి. చాలా మారాడు. తర్వాత ఆదిత్య ఓం ఆదిత్య ఏం చెప్పాడంటే, వాళ్ళ నాన్న ఫోటో చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. నాలో ఉన్న చెడు అలవాట్లన్నీ నేనే నేర్చుకున్నాను. కానీ మంచి ఏదైనా ఉందంటే అది మా నాన్న ద్వారా వచ్చింది. దీంతో ఆయన నాన్న ఫోటో చూస్తే అలా అవుతున్నానంటే అసలు నిజంగానే ఎంత ఫీల్ అయ్యి ఉంటానో చూడండి అని చెప్పి ఇద్దరు బాగా ఎమోషనల్ అయ్యారబ్బా. అందుకని వాళ్ళకి మీ దగ్గరే ఉండాలది అని చెప్పేసి ప్రేరణ, అభయ్, యష్మి, పృథ్వీ, సీత, ఆదిత్య వైపే నిలిచారు. ముందుగానే మనోడు చెప్పాడు కాబట్టి తీసుకోలేదు. ఫోటో అయితే ఆదిత్యకి ఇచ్చాడు. సో, తర్వాత మన అల్లరి పిల్లోడు
ఏదో వస్తువు నేను అబ్జర్వ్ చేస్తే అదేం అర్థం కాలేదు. మొత్తానికి దొంగతనం తీసుకొచ్చి దాచిపెట్టాడు మన మణికంఠ. సో, ఈరోజైతే నిజంగానే ఒక ఎమోషనల్ టచ్ ఉన్నటువంటి ఎపిసోడ్. ఈ ఈ ము ఈ 2 వారాల్లో ఈరోజు ఎపిసోడ్ ది బెస్ట్ ఎపిసోడు. నిజంగా అందరిని కంటతడి పెట్టిచ్చారు కంటెస్టెంట్లు మొత్తం కూడా. ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ మరొక్క విషయం మాత్రం మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడేంటంటే నువ్వు లోజర్‌వి. నాకు లోజర్ అంటేనే అసహ్యం. నేను నీతో కటిఫ్ అని చెప్పేసి అతనితో మాట్లాడడం మానేసిన సోనియా, నిన్న వరుసగా ఎప్పుడైతే నిఖిల్ గేములు గెలిచాడో వెంటనే పట్టేసుకుంది చెయ్యి. అప్పటి నుంచి అతన్ని వదలడంలా. సో, అప్పటికప్పుడే బ్రేకప్పు, అప్పటికప్పుడే లింకప్పు. ఇది ఒక సోనియాకే సాధ్యమవుతదేమో. మరొక విషయం చెప్తున్నా వినండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ పీఆర్ గ్రూప్ ఒకటి పెట్టారు ఫోటో. దానికి ఎలిమినేట్ చేద్దాం అని ఒక అతను పెడితే దానికి లైక్‌లు 6000 వచ్చాయండి. అంటే ఎంత కోపం మీద ఉన్నారో చూడండి జనాలు. అయినా గానీ ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ ఇచ్చేవాళ్ళు కావాలండి. సైలెంట్‌గా ఉండేవాళ్ళు, ఓమాదిత్య లాంటి వాళ్ళు, శేఖర్ భాష లాంటి వాళ్ళు, వీళ్ళు వాళ్ళకి పనికిరారు. ఎందుకంటే వీళ్ళు సెట్ కూడా కారు. ఆ శేఖర్ భాష అయితే ఎక్కడున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇతను చూస్తే ఊరికనే మాటలు చెప్పడం గానీ చేతల్లో ఏమీ లేదు. ఒక్క ఆట ఆడితే కూడా ఆ ఆట కూడా ఫెయిల్ అయ్యాడు. మరొక ఆట ఆడడానికి పంపించలేదని అలీకి కూడా అన్నం తినలే రాత్రి. ఓం ఆదిత్య. సో, ఇలా ఉంది పరిస్థితి. సో, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అప్డేట్ చాలా ఎర్లీగా ఇస్తాను. సో, రేపు వీలైనంత వరకు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. మరి చూద్దాం. సో, ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఒక్క పని మాత్రం నా కోసం చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. గుడ్ నైట్, శుభరాత్రి. థ్యాంక్ యూ.